హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ బ్రెస్ట్ పీస్ ఫ్రై చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాక్ తోటి ఇలా కట్ చేసుకోవటం వల్ల మసాలా అంతా లోపలికి వెళ్తుంది, పీస్ లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్. తర్వాత పక్కన పెట్టేసేసి బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలాని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక నిమ్మకాయని పిండుకోవాలి. అలాగే రంగు కోసం కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవాలి, చిటికెడు ఫ్రెండ్స్. తరువాత ఆ మిశ్రమాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని పేస్ట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ని కలిపేసి బాగా మిక్స్ చేసేవాలి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో ఈ చికెన్ బ్రెస్ట్ పీస్ని వేసేసుకొని ఇలా ఆ పేస్ట్ అంతా పీస్కి పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరొక పీస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీస్ని వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఎక్కువగా వేసుకోవాలండి. ఆయిల్ పీస్ అంతా ఆయిల్లోకి మునిగేదాకా వేసుకోవాలి, లేదంటే పీస్ అనేది ఉడకదండి సరిగా. అలా ఆయిల్ బాగా ఎక్కువగా వేసుకొని పీస్ అంతా దాంట్లో మునిగేదాకా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలండి. పొయ్యి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, అప్పుడే పీస్ బాగా ఫ్రై అవుతుంది లోపల దాకా. హైలో పెడితే పైన మాత్రమే ఫ్రై అవుతుందండి, లోపలంతా ఉడకదు. అందుకని ఖచ్చితంగా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఒకవైపు ఉడికాక మళ్ళీ వేరొక వైపు పీస్ని ఇలా తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా మనమే ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ బ్రెస్ట్ పీస్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి.